హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ ఆల్ ఇన్ వన్ ఛానల్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టుడే ట్రావెలింగ్ వీడియో అండి. ఇది శ్రీ అమృతేశ్వర స్వామి దేవస్థానం ప్రొద్దుటూరులో ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ టెంపుల్ విజిట్ చేయడం జరిగిందండి. నేను చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. దేవాలయం లోపలికి వెళ్ళగానే పెద్ద శివుడి విగ్రహం మనకి కనిపిస్తుందండి. కింద అమృతేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. స్టెప్స్ దిగి వెళ్తే కింద ఉంటుంది దేవాలయం. చూస్తున్నారు కదా, శివుడి విగ్రహం ఎంత అందంగా ఉందో. కన్నుల పండుగగా ఉంది కదా చూడ్డానికి. చాలా పెద్ద విగ్రహం అండి. అది మీకు డీటెయిల్డ్గా చూపించడానికి నా ప్రయత్నం నేను చేశాను. టెంపుల్లోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఈ ఏనుగు విగ్రహం ఉందండి. ఇవన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. కొంచెం ముందుకు రాగానే ఇది ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. తర్వాత ఇక్కడ చాలా క్రియేటివిటీగా ఇది చేశారండి ఈ కట్టడం. అది ఆంజనేయ స్వామి పైన కూర్చొని ఉన్నారు. తోక రౌండ్గా చేసి పైన కూర్చొని ఉన్నారు. ఇది ఒక మూవీలో కూడా ఉంటుంది కదా ఇలాంటి సన్నివేశం. అందులో ఒక గుహలాగా లోపల రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకున్నట్లుగా భలే కట్టారనమాట. భలే బాగా అనిపించింది చూడ్డానికి. చూడండి, అరుగు మీద రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది చూడ్డానికి. ఇలా చాలా ఘట్టాలు ఉన్నాయండి ఈ ఆలయంలో. మీకు వరుసగా చూపిస్తాను. ఇది ఆలయం లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఇలా వీళ్ళు ఒక్కో ఘట్టం ఇలా కట్టారనమాట. చాలా డీటెయిల్డ్గా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, అసలు ఎంత బాగా కట్టారు కదా. కన్స్ట్రక్షన్ అసలు భలే అనిపించింది. ఆ పెయింట్స్ కానీ రియలిస్టిక్గా ఉన్నాయి కదా. అసలు ఎంత బాగా అనిపించిందో ఆ శిల్పాలు. అలా వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా ఇక్కడ. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అందుకే డీటెయిల్డ్గా మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. ఇది అమృతేశ్వర స్వామి ఆలయం ప్రొద్దుటూరులో ఉందండి. చాలా బాగుంది. తప్పకుండా చూడవలసిన ప్రదేశం అనిపించింది నాకైతే. తర్వాత ఇలా కొంచెం ముందుకు రాగానే చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కృష్ణుడుకి సంబంధించిన రేపల్లె, రాధా కృష్ణులు, ఆ గోపికలు అంతా శ్రీకృష్ణుడికి సంబంధించిన ఘట్టాలన్నీ ఇక్కడ చూపించారనమాట. అదిగోండి, గోవర్ధన గిరి పర్వతం ఎత్తుతాడు కదా కృష్ణుడు, అదనమాట ఆ ఘట్టం అనమాట. ఇది చూస్తున్నారా ఎంత డీటెయిల్డ్గా ఇక్కడ చేశారో. ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మలు అండి. చాలా రియలిస్టిక్గా అనిపించాయి చూడ్డానికి. ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడండి. ఎద్దుల బండి, తర్వాత రాధాకృష్ణులు పొన్న చెట్టు కింద చూడండి ఎంత బాగుందో విగ్రహం. ఇవన్నీ పెయింటింగ్స్ కూడా చాలా డీటెయిల్డ్గా అందంగా వేశారు. చాలా బాగా అనిపించింది. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. నావలో గోపికలతో రాధాకృష్ణులు అనమాట. ఇదైతే ఇలాంటి ఘట్టం నేను ఫస్ట్ టైం చూడడం ఇక్కడే చూడడం. నావలో గోపికలు కచేరీ చేస్తుంటే రాధాకృష్ణులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగా అనిపించింది డీటెయిల్డ్గా. చూడండి ఎంత బాగుందో కదా. ఈ
ఇలా చాలా ఉన్నాయండి. ముందు ముందు లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి, మీకు నిజంగా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీసానన్నమాట. ఇక్కడ విశేషంగా చెప్పుకోదగ్గది ఈ శివుడి విగ్రహమేనండి. చాలా బాగుంది, మంచి డీటెయిలింగ్తో చాలా పెద్ద విగ్రహం, చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ చెప్పాను కదా, రాధాకృష్ణుడు మొత్తం కృష్ణావతారంలో ఉన్న ఘట్టాలన్నీ మెయిన్గా ఆ పల్లె వాతావరణము, ఆ రేపల్లెలో, ఆ మధురలో శ్రీకృష్ణుడు చేసిన ఘట్టాలు అయితేనేమి, కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఘట్టాలు అన్నీ ఇట్లా ఒక ప్రదర్శనలాగా ఒక పెయింటింగ్స్ రూపంలో ప్లాస్టర్ ప్యారిస్తో చేసిన బొమ్మలు డీటెయిల్డ్గా పెట్టారనమాట. అవి చూస్తుంటే మనం తన్మయత్వం చెందడం గ్యారంటీ అండి. అంత రియలిస్టిక్గా ఉన్నాయి ఈ బొమ్మలు అయితే. తర్వాత ఇంకా ఇటు రాగానే ఇంకా శివుడి విగ్రహం అన్నమాట. చాలా టాల్ ఉంది విగ్రహం అయితే. చూడండి అసలు ఎంత డీటెయిల్డ్గా, ఎంత బాగా చేశారో. ఇదంతా కన్స్ట్రక్షను చాలా ఇయర్స్ పట్టి ఉంటుంది అనిపించింది నాకు చూడగానే. కైలాసంలో శివుడు కొలువుదీరి ఉంటారు కదా, అది కళ్ళకు కట్టినట్టు ఆ కైలాసగిరి పర్వతము, శివుడు అక్కడ కూర్చున్నట్లు అంతా డీటెయిల్డ్గా కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో. తర్వాత ఇటు లోపల అన్నీ హిస్టారికల్ అన్నీ ఉన్నాయండి. లోపల ఒక్కో ఘట్టం చూపిస్తాను మీకు. ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే ఈ శివుడి విగ్రహం అన్నమాట. చాలా పెద్ద విగ్రహం, అసలు ఎంత రియలిస్టిక్గా ఉందంటే ఇంకా చెప్పలేనమాట. అంత బాగుంది. చూస్తుంటే అసలు అక్కడ శివ సాక్షాత్కారం అయినట్లే అనిపించింది. అయితే కింద చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. కింద వాటర్లో శివలింగం, తర్వాత నందీశ్వరుడు, అది పైన వంతెన కట్టడం, అదంతా కన్స్ట్రక్షన్ చాలా ఇన్నోవేటివ్గా చేశారు. అసలు చాలా క్రియేటివిటీగా భలే కట్టారు. ఇటు చూడండి, సింహం మొహంలో నుంచి స్టెప్స్ ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళడానికి. అది మరి అలాగే బయటికి రావడానికి కూడా సింహద్వారం అన్నమాట. సింహం ముఖంలో నుంచి లోపలికి వెళ్ళి రావడం అన్నమాట. చూడండి, ఇది ఎంట్రన్స్. ఈ లోపలికి వెళ్తే అసలు లోపల అసలు ఎన్ని ఉన్నాయో అసలు మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. లోపలకి ఇలా ఎంటర్ అవ్వగానే 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారన్నమాట. తర్వాత ఈ బొమ్మల రూపంలో, ఈ విగ్రహాల రూపంలో ఒక్కొక్క ఘట్టం కన్స్ట్రక్షన్ చేశారు. చూసారా, ఇది కాణిపాకం వినాయక స్వామి బావిలో విగ్రహం బయటపడుతుంది కదా, అన్నదమ్ములు పొలంలో బావిని తవ్వేటప్పుడు ఆ ఘట్టం అన్నమాట ఇది. అలా ఇంకా వరుసగా ఒక్కో ఘట్టం విగ్రహాల రూపంలో ఇక్కడ చెక్కబడి ఉన్నాయన్నమాట, కన్స్ట్రక్షన్ చేశారు. ఇది శివుడు జటాజూటంతో గంగాదేవిని కట్టడి చేస్తాడు కదా, ఆ ఘట్టం అన్నమాట ఇది. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో విగ్రహాలు, ఎంత బాగా చెక్కి కట్టించారో చూడండి, ఎంత బాగా చేశారో. ఇది ఒక ఘట్టం అన్నమాట. రామాయణ కాలంలో రామసేతువు నిర్మించారు కదా,
రామలక్ష్మణులు వానర సైన్యంతో ఆ ఘట్టం అన్నమాట ఇది. చూస్తుంటే ఆ కాలంలోకి ట్రావెల్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఇది సాయిబాబా విగ్రహం, మళ్ళీ సాయిని సాక్షాత్కారం అన్నమాట. ఇంక ఇలాగే ఉందండి ఇక్కడ వరుసగా ఒక్కొక్క దేవతల విగ్రహాలు ఒక్కో ఘట్టం బాగా చూపించారు. ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టారని చెప్పాను కదా, అవి అన్నమాట. ఒక్కొక్కటి చూడండి ఎంత బాగా ఒక్కో మందిరంలో ఒక్కో లింగం నమూనాలు ప్రతిష్ఠించారన్నమాట. డీటెయిల్డ్గా అక్కడ మనం ఆ జ్యోతిర్లింగాలు వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడ అనుభూతి చెందొచ్చు అన్నమాట. ఇక్కడికి వచ్చి ఈ లింగాలను దర్శించుకుంటే ఆ నమూనాలే కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఆ అనుభూతిని పొందొచ్చు అనిపించింది నాకు. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు నమూనాలు, టెంపుల్స్. అసలు నాకైతే మెయిన్ ఆ పెయింటింగ్స్ భలే వేశారు అసలు. కలర్స్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. తర్వాత ఇది ఒకవైపేనండి. ఇది ఇలా చూసుకుంటూ ముందుకెళ్తే ఇంకా పైన ఇంకో ఫ్లోర్ ఉందన్నమాట. ఆ ఫ్లోర్లో కూడా చాలా ఘట్టాలు ఇలాగే కట్టారనమాట. ఇప్పుడు ఈ ఫ్లోర్ అయింది కదా, ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. చూడండి అది వెళ్ళేటప్పుడు లోపల దారి అనమాట. అది కూడా మొత్తం మంచు కొండలు కైలాసం లాగే మొత్తం అలా కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ భలే అనిపించింది. చూసారా ఎలా ఉందో లోపల. ఇది వేరే ఫ్లోర్లోకి వెళ్ళేటప్పుడు అనమాట. ఇది లోపల పక్కకి వచ్చాం కదా, దీనికి ఇది కొండ లోపల అనమాట. కొండకి బయట శివుడి విగ్రహం చూసారు కదా ఇందాక, శివుడి విగ్రహం అనమాట. అసలు చాలా ఇన్నోవేటివ్గా ఇది నిర్మించారండి. చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు నిజంగా వేరే లోకంలోకి వెళ్ళినట్టే అనిపించింది. అసలు ఆ దేవుళ్ళని ప్రత్యక్షంగా చూసి వాళ్ళ కాలం దేవతల కాలంలోకి వెళ్ళి టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది అనమాట. నిజంగా టైం ట్రావెల్ చేసినట్టే అనిపించింది. ఆ ఫీలింగే వచ్చింది. తర్వాత ఇలా వచ్చాక ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాక తర్వాత ఇటు అనమాట. ఇలా వస్తే ఇక్కడ చూడండి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడు వదనమాట. అదొక ఘట్టం చూసారా. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు ఆ విగ్రహాలు కానీ అవన్నీ చూస్తే ఎంత రియలిస్టిక్గా అనిపించిందంటే అంత బాగా చేశారు. ఇది అర్ధనారీశ్వరుడు విగ్రహం చూసారా ఎంత బాగుందో. గరుత్మంతుడు తుంబురుడు ద్వారపాలకులుగా పెట్టి చేశారనమాట. చూడండి ఎంత బాగా అనిపించిందో. ఇది కూడా ఒక ఘట్టం అనమాట. ఆంజనేయుడు రాక్షస సంహారం చేస్తారు కదా, ఇది ఒక ఘట్టం. అది రామలక్ష్మణులు వనవాసంలో ఉన్నప్పుడు జరుగుతుంది కదా, అదనమాట. తర్వాత ఇది చూడండి వైకుంఠం, విష్ణుమూర్తి శేషవాహనం మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి, పాలసముద్రంలో శేషవాహనం మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు కదా, అది ఆ ఘట్టం అన్నమాట. ఇది ఇలా చాలా అసలు అన్కౌంటబుల్ అన్నమాట. అన్ని ఘట్టాలు ఒక్కోటి విగ్రహాల రూపంలో నిజంగా
భలే చూపించారు, భలే కన్స్ట్రక్షన్ చేశారు. అసలు పిల్లల్ని తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి పురాణాలు అవన్నీ ఎక్స్ప్లెయిన్ మనం ఓరల్గా చెప్పే కంటే ఇలా తీసుకెళ్ళి వాళ్ళకి ఇలా చూపిస్తే వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారనమాట. వాళ్ళకి విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఘట్టాలు వాళ్ళకి బాగా అర్థమవుతాయి. పురాణాలు అవన్నీ జరిగిన యుద్ధాలు, దేవతలు ఆవిర్భవించడం, వాళ్ళకి అంతా ఇది ఒక నాలెడ్జీ లాగా ఉంటుందన్నమాట. ఇలాంటివి తీసుకెళ్ళి చూపిస్తే పిల్లలకి ఎడ్యుకేషనల్ టూర్ లాగా ఇలా తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఇదంతా చూస్తే అలా చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా, ఇవి 12 జ్యోతిర్లింగాలు అని చెప్పేసి. వాటిల్లో ఇటుపక్క కొన్ని అటుపక్క కొన్ని పెట్టారన్నమాట, ప్రతిష్ఠించారన్నమాట. అవి నమూనాలు ఎంత బాగా అంటే అక్కడ క్షేత్రాల్లో ఉన్న లింగాల నమూనాలు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ అదే రూపంలో ప్రతిష్ఠించారన్నమాట. అసలు అది చాలా బాగా అనిపించింది. జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఒకే చోట ఇలా నమూనాలు యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ లింగాలు ఎలా ఉంటాయో వాటి నమూనాలు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. 12 జ్యోతిర్లింగాలు ఇక్కడికి వెళ్తే ఒకే చోట అన్నీ దర్శించుకున్నట్లు అనుభూతి చెందొచ్చు అన్నమాట. ఇది చూడండి, ఇది ఒక ఆశ్రమం. ఇది ఆదిశంకరాచార్యులు దిగ్గట్టం అన్నమాట. ఆదిశంకరాచార్యులు హిస్టరీ ఘట్టం. అట్లా ఒక్కో ఘట్టం అసలు ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే అసలు మీకు చూస్తే తెలుస్తుంది కదా ఎంత సజీవంగా కట్టారో ఆ విగ్రహాలు, ఆ మునులు, అప్పటి మునులు అవన్నీ చూడండి ఎంత సజీవంగా ఉన్నాయో. ఇది ధన్వంతరి వైద్యం చేస్తారు కదా, ధన్వంతరి, అదనమాట ఆ ఘట్టం అన్నమాట. ఇది చూడండి, ఆ రోజుల్లోనే వైద్యం చేశారు కదా మునులు, మహామునులు. ఆ ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు ఎంత బాగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారో. ఇలా చాలా ఉన్నాయన్నమాట. అసలు లెక్కకు మించి ఉన్నాయి. ఏకలవ్యుడు గురుదక్షిణ ఇస్తారు కదా, ఆ ఘట్టం అన్నమాట ఇది. ఇది శకుంతల దుష్యంతుడు ఘట్టం అన్నమాట. చూసారా ఎంత బాగుందో. దుష్యంతుడు, శకుంతల ఒక్క విగ్రహాలు ఒక్క ఘట్టంతో ఆ హిస్టరీ మొత్తం మన కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారనమాట. రమణ మహర్షి ఆశ్రమం, ఇది రమణ మహర్షి ఆశ్రమం అన్నమాట. చూడండి, నిజంగా ఆశ్రమంలో ఉన్నట్టే ఉంది కదా. అసలు అంత డీటెయిల్డ్గా మనం చూడగానే ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టు అంత డీటెయిల్డ్గా ఇక్కడ ప్రదర్శించారనమాట. ఈ ప్రదర్శన లాగే ఉంది ఈ విగ్రహాలన్నీ ఒకే చోట ఇలా పెట్టడం. ఇది గజేంద్ర మోక్షం సన్నివేశం అన్నమాట. గజేంద్రుడు ముసలి గజేంద్ర మోక్షం, విష్ణుమూర్తి వస్తాడు కదా గజేంద్రుడిని కాపాడడానికి, ఆ ఘట్టం ఇది. చూడండి అసలు ఎంత డీటెయిల్డ్గా, అసలు ఎంత బాగున్నాయో విగ్రహాలు, ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేసి ఎంత బాగా ఇక్కడ పొందుపరిచారో చూడండి. ఒకే చోట ఇన్ని చూడగలగడం అంటే ఈ ఆలయం నాకు అసలు ఎంత బాగా నచ్చేసిందో. అంటే ఒక్క చోటకు వెళ్తే
మనము ఇన్ని చూసేయచ్చు అనమాట. వేదవ్యాస మహర్షి ఆశ్రమం ఇంకా ఇది ఉంది ఇది లేదు అన్నట్లు కాదు, అన్నీ కళ్ళకు కట్టినట్టు చూసినట్టు ఉంటుంది. ఒకసారి మీరు ప్రొద్దుటూరు కనుక వెళ్తే తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళండి, అంత బాగుందన్నమాట. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి దేవత పోలేరి నిప్పు తెచ్చిస్తుంది కదా వీరబ్రహ్మేంద్ర స్వామికి, ఆ సన్నివేశం అన్నమాట ఇది. చూడండి అసలు ఒక్కటని కాదు, అన్ని ఘట్టాలు ఒక్కోటి అసలు ఇది ఉంది ఇది లేదు అని కాదు, మొత్తము మన పురాణాలు ఇతిహాసాల్లో ఎన్ని మెయిన్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా పొందుపరిచారనమాట ఇలా విగ్రహాల రూపంలో. అది ఆ థాట్ ఎవరికి వచ్చిందో కానీ ఆ థాట్ వచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అది ఇంప్లిమెంట్ చేసి ఇది అంతా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి కూడా బిగ్ సెల్యూట్ చెప్పచ్చు నిజంగా. ఇవన్నీ ఇలా ఉంటేనే కదా మనం ముందు తరాల వాళ్ళు పిల్లలు కానీ చూసి అనుభూతి చెంది మన చరిత్ర మన స్పిరిచువాలిటీని డెవలప్ చేసుకుంటారు అనిపించింది. ఇది బుద్ధుడు అనమాట, గౌతమ్ బుద్ధుడు. చూడండి అన్నీ ఇది ఉంది ఇది లేదని కాకుండా అన్నీ ఇంత డీటెయిల్డ్గా ఉన్నాయన్నమాట. స్వామి వివేకానంద చూడండి ఎంత బాగుందో, స్వామి వివేకానంద, రమణ మహర్షి, రామకృష్ణ మఠం అన్నమాట. తర్వాత ఇది దత్తాత్రేయ స్వామి విగ్రహం అన్నమాట. ఎంత బాగా అనిపించిందో ఇవన్నీ చూస్తుంటే. మీరు కూడా చూస్తారని చెప్పి తీసానన్నమాట. ఆ లోపల కోతులు ఉన్నాయండి చాలా పైన, అయినా కానీ మీకు చూపించాలన్న ఉద్దేశంతో తీసాను. ఇక్కడ చూడండి రోల్ ఉంది శిఖర దర్శనం అని చెప్పేసి ఇది ఒక ఘట్టం అన్నమాట. శ్రీ భూగర్భంలో లింగ దర్శనం అన్నమాట. అసలు ఎంత రియలిస్టిక్గా చూడండి, పుట్టలో భూమి లోపల భూగర్భంలో లింగం ఉద్భవించినట్లు ఎంత బాగా చేశారు. అసలు కన్స్ట్రక్షన్ ఎంత రియలిస్టిక్గా చేశారంటే, ఇది అమర్నాథ్ మంచులింగేశ్వరుడు, అమర్నాథ్ లింగం. అన్నీ అంత రియలిస్టిక్గా అసలు అది కట్టడం ఒక వంత అయితే దానికి అంత న్యాచురల్ పెయింట్స్ వేసి అంత బాగా చేసిన వర్క్ అసలు అమేజింగ్ అనిపించింది. చూడండి అసలు ఎంత డీటెయిల్డ్గా చూస్తే మైమర్చిపోతాం అన్నమాట. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే టైం ట్రావెల్ చేసినట్టే, అన్ని లోకాలు తిరిగి వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇది యాగంటి క్షేత్రం అండి. ఇది ఫణీంద్రుడు నాగా పడగలు ఉంటాయి కదా, 7 పడగలు, అది బాగా అసలు చెక్కారు. తర్వాత ఇది చూడండి అన్ని లింగాలు, అసలు ఎంత బాగుందో కదా, ఎంత బాగా అనిపించిందో అన్నీ ఇలా చూస్తుంటే. ఇక్కడ దేవతామూర్తులన్నీ ఒకే చోట భలే ప్రతిష్ఠించినట్లుగా భలే ఉందన్నమాట. తర్వాత బయటికి రాగానే ఇదంతా నేను ఇప్పుడు చూపించాను కదా, ఈ ఎంట్రన్స్లో నుంచి ఈ సింహద్వారంలో నుంచి ఇలా లోపలికి వెళ్ళి చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి, ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి మొత్తం అంతా గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు అనమాట. అదంతా కొండ లోపల
తర్వాత బయట పక్క ఈ శివ విగ్రహం అన్నమాట. ఇలా కట్టడం ఇలా ఉందన్నమాట. ఇంత నాకు ఇంత ఇన్నోవేటివ్గా చేయడం అనేది అసలు చాలా బాగా అనిపించింది. ఇక్కడికి వెళ్తే ఇంకా అన్నీ చూసేసినట్టే, అంత బాగా అనిపించింది. మీరు అదే అనుభూతి చెంది ఉంటారని అనుకుంటున్నాను. చూడండి, కింద కొలను లాగా, కొలంలో మళ్ళీ లింగం, తర్వాత నందీశ్వరుడు, తర్వాత ఇలా వంతెన, ఆ తర్వాత ఈ పెద్ద శివ విగ్రహం, వెనక కైలాస పర్వతం, మంచు కైలాస పర్వతం అనమాట. అంటే కైలాసగిరిలో శివ సాక్షాత్కారం. ఆ కైలాసగిరి లోపల అన్ని దేవతామూర్తులు, అన్ని దేవి దేవతలు, అన్ని ఘట్టాలు, అన్నీ చూసేసినట్టే అన్నమాట. తర్వాత ఇలా ముందుకి వస్తే ఇక్కడ నవరత్న లింగాలండి. నవరత్నాలు ఉంటాయి కదా, ఆ నవరత్నాలతో లింగాలు చేసి పెట్టారనమాట. చూడండి, అది కూడా మీకు డీటెయిల్డ్గా నేను చూపించే ప్రయత్నం చేశాను. నవరత్న లింగాలు పచ్చ, స్ఫటికం, ముత్యం, పగడం, గోమేధికం అన్నీ అన్నమాట. వైడూర్యం, అన్ని నవరత్నాలు ఉంటాయి కదా, నీలం, అన్ని ఆ నవరత్నాలతో లింగాలు చేసి ప్రతిష్ఠించారనమాట. కనకపుష్యరాగం, ఆ నవరత్నాలు అన్నీ ఉంటాయి కదా, ఆ నవరత్నాలతో లింగాలు ప్రతిష్ఠించారు. తర్వాత ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఇది బయటికి వచ్చాక, బయట రైట్ సైడ్ అనమాట. రైట్ సైడు ఆలయంలో రైట్ సైడు బయట ఇది గోశాల అనమాట. చూడండి, గోవులు ఎంతో పవిత్రంగా ఉంటాయి కదా, అందుకే మీకు చూపిద్దామని తీసాను. గోశాల మెయింటైన్ చేస్తున్నారు. అదిగోండి కోతి, కోతులు వెంటబడ్డాయి నన్ను ఆ వీడియో తీసేటప్పుడు. తర్వాత ఇవిగోండి బుజ్జి బుజ్జి లేగదూళ్ళు, ఎంతో బాగున్నాయి కదా. చూసి ఆనందించుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.